హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డే 5 క్లాస్ గురించి నేర్చుకుంటున్నాం. ప్రతిరోజు ఇంగ్లీష్లో సెంటెన్సెస్ అనేది ఎలా ఫామ్ అవుతున్నాయి, ఎట్లా మాట్లాడాలనే దాని గురించి అయితే మనం ఈ ఇంగ్లీష్లో నేర్చుకుందాం. దీని అన్నిటికంటే ముందుగా మీకు ఒక క్వశ్చన్ అనమాట. ఎవ్రీ డే లాగానే ప్రతిరోజు మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ని మీరు కరెక్ట్గా ఆన్సర్ అనేది కామెంట్ చేసిన వాళ్ళ పేరు అనేది మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో వాళ్ళ పేరే వాడడం జరుగుతుంది. చూడండి, దీన్ని ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయాలని మీరే కామెంట్ చేయండి. నేను తెలుగులోనే క్వశ్చన్ ఇస్తాను, దాన్ని మీరు ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. చూడండి, ఆమె ప్రతిరోజు సీరియల్ చూస్తుంది. ఆమె ప్రతిరోజు సీరియల్ చూస్తుంది. ఆమె ప్రతిరోజు సీరియల్ చూస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. మీరు ఇంగ్లీష్లో ఆమె ప్రతిరోజు సీరియల్ చూస్తుంది, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. కానీ ఫాస్ట్ కామెంట్ కదండి, ఫస్ట్ కామెంట్ చేయండి. ఎందుకంటే కరెక్ట్ కామెంట్ చేసిన వాళ్ళని నేను రిప్లై ఇస్తాను అనమాట. నెక్స్ట్ అదే విధంగా వాళ్ళది నెక్స్ట్ వీడియోలో వాళ్ళ నేమ్ అనేది పైన ఈ వీడియోలో స్టార్టింగ్ లో చెప్తా. ఓకే, సుబ్బారావు ఉన్నాడు, ప్రతిరోజు కరెక్ట్ కామెంట్ చేస్తాడు. మోక్షాజ్ఞ ఉన్నాడు. సో ఇట్లా కామెంట్ చేస్తూ ఉంటారు. అట్లా మీరు కూడా కామెంట్ చేయండి. సో ఈ రోజు మనం సెంటెన్సెస్ ఏం నేర్చుకుంటున్నాం అంటే చూడండి, ఐ ఆమ్ బయింగ్ ఏ కార్. దీని అర్థం ఏంది? నేను కారు కొంటున్నాను. నేను కారు కొంటున్నాను. అదే విధంగా ఇంకో సెంటెన్స్ చూడండి, ఇంకా అదే చూడండి, ఐ ఆమ్ సెల్లింగ్ ఏ కార్ అంటే నేను ఒక కార్ని అమ్ముతున్నాను. ఐ ఆమ్ బయింగ్ ఏ కార్ అంటేనేమో నేను ఒక కార్ని కొంటున్నాను. ఐ ఆమ్ సెల్లింగ్ ఏ కార్ అంటే నేను ఒక కార్ని అమ్ముతున్నాను, కొంటున్నాను, అమ్ముతున్నాను. అట్లా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ అంటే నేను స్కూల్కు వెళ్తున్నాను. నెక్స్ట్, ఐ ఆమ్ కమింగ్ టు హౌస్ అంటే నేను ఇంటికి వెళ్తున్నాను. నేను ఇంటికి వెళ్తున్నాను. చూడండి, ఐ ఆమ్ బయింగ్ ఏ కార్ అంటే నేను కారు కొంటున్నాను, ఇక్కడనేమో కారు అమ్ముతున్నాను. ఇక్కడ స్కూలుకు పోతున్నాను, ఇక్కడ ఇంటికి వస్తున్నాను. సో అట్లా వస్తున్నాను, వెళ్తున్నాను, అమ్ముతున్నాను, కొంటున్నాను, ఇంకో ఫామ్ తోటి వచ్చినాయి. నెక్స్ట్ అదే విధంగా ఇంకోటి చూడండి, ఐ ఆమ్ కుకింగ్ రైస్. నేను అన్నం వండుతున్నాను. నేను అన్నం వండుతున్నాను. నేను అన్నం వండుతున్నాను. ఇంకొకటి చూడండి, ఐ ఆమ్ పేయింగ్ రెంట్. నేను అద్దె చెల్లిస్తున్నాను. నేను అద్దె చెల్లిస్తున్నాను. సో మనకి ఇక్కడ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయబడింది చూడండి. నార్మల్గా ఐ అంటే సబ్జెక్ట్ కదా, యామ్ అంటే ఒక హెల్పింగ్ వర్బ్. ఇది యామ్. బయింగ్ అంటే ఒక వెర్బ్ 1 ఉంది ప్లస్ ఇంగు ఫామ్ 2 కలిపితేనే కదా, అంతే కదా. బై అంటే వెర్బ్ 1, దానికి ఇంగు ఫామ్ యాడ్ అయింది, వెర్బ్ ఇంగు ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది కార్. ఇదే కదా స్ట్రక్చర్. సబ్జెక్టు, యాము, వెర్బ్ 1, ఇంగు ఫామ్, ఆబ్జెక్ట్. కాకపోతే ఇక్కడ ఐఏ తీసుకున్నా కాబట్టి యామ్ వచ్చింది. ఐఏ తీసుకున్నా కాబట్టి ఆ యామ్ వచ్చింది. వి తీసుకుంటే, దే తీసుకుంటే ఇంకేముంటే యు. ఈ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఆర్ వస్తుంది. హీ షీ ఇట్లుంటాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఈ ఇచ్చినప్పుడు ఈజ్ వస్తుంది.
సో మనకు సెంటెన్స్ ఎలా ఫామ్ అయ్యిద్దంటే ఈజ్, యామ్, ఆర్ ఈ మూడిట్లా సబ్జెక్టుని బట్టి ఇవి వస్తుంటాయి అన్నమాట. ఈ సబ్జెక్టుని బట్టి వస్తాయి. యామ్, ఈజ్, ఆర్, వి, దే, యు, ఈ, షీ ఇట్లకు ఇట్లా వస్తుంది. అర్థమైందా? ఇది సెంటెన్స్ ఫార్మేషన్ అన్నమాట. ఇది సెంటెన్స్ ఫార్మేషన్. మీరు ఎగ్జామ్ లో కనుక గుర్తుపట్టాలంటే ఈ యామ్ ఇది ఇచ్చి ఈ సెంటెన్స్ ఇచ్చి ఏఎస్ టెన్స్ అని అడిగిండు అనుకో, యామ్ వచ్చిన, ఈజ్ వచ్చిన, ఆర్ వచ్చిన ఈజీగా మన ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది పెట్టేసేయండి. యామ్, ఈజ్, ఆర్ లో ఏది వచ్చినా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకొంచెం డెప్త్ అంటే వెర్బు అని ఇంగ్ ఫామ్ అనేది కూడా ఇక్కడనే వస్తుంది, వేరే ఎక్కడ రాదు. వెర్బు అని ఇంగ్ ఫామ్ అనేది ఈ టెన్స్ లో మాత్రమే వస్తుంది. యామ్, ఈజ్, ఆర్ లో వచ్చిందంటే ఏమంటే బండ గుర్తు, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ వస్తుందా యామ్, ఈజ్, ఆర్ మళ్ళా ఎక్కడ రాదు. యామ్, ఈజ్, ఆర్ ఇస్ ద ఓన్లీ బిలాంగ్స్ టు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ తప్ప మళ్ళీ ఎక్కడ కూడా రాదు. యామ్, ఈజ్, ఆర్, యామ్, ఈజ్, ఆర్ అని వచ్చిందంటే అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ఫిక్స్ బండ గుర్తు అనమాట. సో మీకు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గ్రూప్ 1 ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఏది వచ్చినా కూడా యామ్, ఈజ్, ఆర్ వచ్చిందంటే అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక ఎక్కడ రాదు మళ్ళీ, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ తప్ప వేరే టెన్స్ లో రాదు. ఓకే, ఇది ఈ విధంగా నేర్చుకునేటటువంటి పద్ధతి. అదే విధంగా ఇప్పుడు కొన్ని మీరు వీలుంటే యామ్ తోటి అయిపోయింది, వి తోటి చూడండి కొన్ని. సరే మీరైతే కామెంట్ చేయండి, ఆ లోపు నేను చెప్పాల్సిన కొన్ని చెప్పేస్తా. విఆర్ ఈటింగ్ బనానా. మేము అరటి పండు తింటున్నాము. వీఆర్ ఈటింగ్ బనానా. మేము అరటి పండు తింటున్నాము. సో ఇది రాసేటప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వెర్బ్ వచ్చింది కదా యామ్, ఈజ్, ఆర్. ఇది వెర్బ్ 1 వచ్చింది, ఇంగు ఫామ్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. బనానా ఆబ్జెక్టే కదా. ఓకే, ఇట్లా సెంటెన్స్ అనేది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ దే తోటి స్టార్ట్ చేయండి. దే ఆర్ గోయింగ్ టు కాలేజ్. వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు. ఎవరు? వారు. వారు కాలేజీకి వెళ్తున్నారు. అట్లా ఇంగ్లీష్ ఇంత ఈజీ కదా. సో ఇట్లాంటి అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీకు మన ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీరు ఒకవేళ ఛానల్లో జాయిన్ కావాలంటే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంటుంది, దాని ద్వారా జాయిన్ అయితే స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ ఉంటుంది. మొత్తం పీడిఎఫ్ మొత్తం డే 1 నుంచి డే 40 50 క్లాసెస్ ఉంటాయి. మొత్తం అంతా చూస్తే నేర్చుకోవచ్చు అనమాట. మా ఛానల్లో 1 hour 48 minutes వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసుకుంటే, పీడిఎఫ్ తో చూసుకుంటే ఇంగ్లీష్ అనేది 20 days లో కూడా వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.